వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం టాటా సఫారీ ఎక్సీ వేరియంట్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ అనేది 4661 మిల్లీమీటర్స్, విడ్త్ 1894 మిల్లీమీటర్స్, హైట్ 1786 మిల్లీమీటర్స్, వీల్ బేస్ 2741 మిల్లీమీటర్స్. ఇక్కడ లెంత్ లోను, విడ్త్ లోను, హైట్ లోను మనకు హ్యారియర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే సఫారీ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది. వీల్ బేస్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ ప్రెజెంట్ అయితే 2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ లోనే మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఏదైతే మనకు హ్యారియర్ లో ఉంటుందో సేమ్ ఇంజిన్ అనమాట. ఇది 170 bhp ఆఫ్ పవర్, 350 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వర్క్ జనరేట్ చేస్తుంది. ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. పెట్రోల్ వేరియంట్ కూడా మనకు ఫ్యూచర్ లో రానుంది. ఫ్రెండ్స్ ఇక ఎక్స్టీరియర్ వైజ్ గా మీరు నోటీస్ చేయొచ్చు, బల్బుడ్ డిఆర్ఎల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఎక్సీ అనేది బేస్ వేరియంట్ కాబట్టి, అలాగే అందులోనే మనం ఇండికేటర్స్ కూడా నోటీస్ చేయొచ్చు. ఇక హాలోజన్ హై బీమ్ అనేది కనిపిస్తుంది. అలాగే ప్రొజెక్టర్ లో బీమ్ మీరు నోటీస్ చేయొచ్చు. హెడ్ ల్యాంప్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ వేరియంట్ లో మనకు ఫాగ్ ల్యాంప్స్ ఏమి రావట్లేదు, బట్ ప్రోవిజన్ అనేది అవైలబుల్ గా ఉంది. మీకు ఫాగ్ ల్యాంప్స్ కావాలనుకున్నట్లయితే ఆఫ్టర్ మార్కెట్ ఫిట్ చేయించుకోవాలి. ఇక మెయిన్ గ్రిల్ చూసుకున్నట్లయితే నార్మల్ మ్యాట్ బ్లాక్ లో అవైలబుల్ గా ఉంది. రేడియేటర్ గ్రిల్ కూడా మనకు బ్లాక్ లోనే అవైలబుల్ గా ఉంది. స్కిడ్ ప్లేట్ కూడా మనకు బ్లాక్ లోనే వచ్చేస్తుంది అనమాట. టాప్ ఎండ్ వేరియంట్స్ లో మీకు సిల్వర్ గానీ వేరే గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 16 ఇంచ్ స్టీల్ వీల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మ్యాట్ అండ్ పియానో బ్లాక్డ్ ఓఆర్విఎమ్స్ మీరు నోటీస్ చేయొచ్చు. టాప్ లో మనకు మ్యాట్ బ్లాక్ ఇస్తున్నారు, కింద పియానో బ్లాక్ ఇస్తున్నారు. ఇందులోనే ఎల్ఈడి ఇండికేటర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. బ్లాక్డ్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. పియానో బ్లాక్డ్ బీ పిల్లర్ అనేది అవైలబుల్ గా ఉంది. అలాగే సైడ్ వీల్ ఆర్చ్ క్లాడింగ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా రూఫ్ లో చూసుకున్నట్లయితే రూఫ్ రైల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. బల్బుడ్ రియర్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. రిఫ్లెక్టర్స్ కూడా నోటీస్ చేయొచ్చు. లోవర్ బంపర్ చూసుకున్నట్లయితే బ్లాక్ లో అవైలబుల్ గా ఉంది. స్కిడ్ ప్లేట్ కూడా కంప్లీట్ గా మ్యాట్ బ్లాక్ లోనే ఇవ్వడం జరుగుతుంది. పియానో బ్లాక్డ్ టైల్ ల్యాంప్ కనెక్టర్ ని నోటీస్ చేయొచ్చు. అంటే ఈ టైల్ ల్యాంప్ ని పియానో బ్లాక్డ్ ట్రీట్మెంట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ సఫారీ బ్యాడ్జింగ్ కూడా ఒకటి అవైలబుల్ గా ఉంటుంది. రియర్ స్పాయిలర్ ని నోటీస్ చేయొచ్చు. అలాగే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్ ఉంటాయి. అందులోనే రివర్స్ లో చూసుకున్నట్లయితే 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఎక్స్టీరియర్ వైజ్ గా చూసుకున్నట్లయితే. ఇక ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు కంప్లీట్ గా ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్లీ మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తోనే అవైలబుల్ గా ఉంటాయి బేసిక్ వేరియంట్స్ నుంచి. అలాగే ఫ్యాబ్రిక్ సీట్స్ తో అవైలబుల్ గా ఉంటుంది. అన్ని లెదర్ సీట్స్ అనేవి మీకు టాప్ అండ్ వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే అన్ని పవర్ విండోస్ అవైలబుల్ గా ఉంటుంది. అలాగే బాటిల్ హోల్డర్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. స్పీకర్ ప్లేసింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకునే ఓఆర్విఎం కంట్రోల్స్ ఉంటాయి. స్టీరింగ్ వీల్ పైన మనకు కంట్రోల్స్ ఏం రావు, బట్ ఏంటంటే ఒక టాప్ ఎండ్ స్టీరింగ్ వీల్ ఎలా అయితే ఉంటుందో సిల్వరింగ్ ట్రీట్మెంట్ తోటి సేమ్ అదే మాదిరిగా సిల్వరింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనమాట. టాకోమీటర్, స్పీడోమీటర్ మీరు నోటీస్ చేయొచ్చు. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది ఒకటి అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే మనకు సంవాట్ గ్లాసీ ట్రీట్మెంట్ తో అవైలబుల్ గా ఉంటుంది. పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా సెంటర్ కన్సోల్ లో మీరు నోటీస్ చేయొచ్చు. మ్యూజిక్ సిస్టమ్ ఇలాంటివి అయితే ఏం రావట్లేదు, బట్ డమ్మీ స్విచెస్ మీరు నోటీస్ చేయొచ్చు. మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ కంట్రోల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సెంటర్ లో ఇంకా మనకు 3 కప్ హోల్డర్స్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉందో పియానో బ్లాక్ ట్రీట్మెంట్ లో ఇస్తున్నారు. ఇక సెంటర్ లో చూసుకున్నట్లయితే ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్ తో కూడుకున్న ఆర్మ్రెస్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో మనకు ఒకటి పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంటుంది. 2 USB పోర్ట్స్ మీరు నోటీస్ చేయొచ్చు. డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్ తో ఇదైతే అవైలబుల్ గా ఉంటుంది. గ్లో బాక్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్ తో అవైలబుల్ గా ఉంటుంది. మాన్యువల్లీ అడ్జస్టబుల్ IRVM ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సెంటర్ లో కూడా మనకి సన్ గ్లాస్ హోల్డర్ ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ లో రీడింగ్ ల్యాంప్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సన్ వైజర్స్ చూసుకున్నట్లయితే బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ప్లెయిన్ ఇస్తున్నారు. టికెట్ హోల్డర్, మిర్రర్ ఇలాంటివి ఏం రావట్లేదు. బీ పిల్లర్స్ లో చూసుకున్నట్లయితే 2 AC వెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఎవరైతే సెకండ్ రోలో కూర్చుంటారో వాళ్ళకి. అలాగే 2 USB పోర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక థర్డ్ రోలో కూర్చునే వారికి 2 AC వెంట్స్ అనేవి సి పిల్లర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ రియర్ లో కూడా రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఒకటి అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే ఇంటీరియర్స్ గురించి. ఇంటీరియర్స్ అయితే మాత్రం చూడడానికి ఆల్మోస్ట్ మనకు మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇవి తప్పించి రిమైనింగ్ అన్ని అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక మనం ఎక్సీ టాటా సఫారీ ఎక్సీలో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అయితే ఖచ్చితంగా అవైలబుల్ గా ఉన్నాయి. ABS, EBD, సెంట్రల్ లాకింగ్, 2 ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ వార్నింగ్, ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ ఇలాంటి మంచి సేఫ్టీ ఫీచర్స్ అనేవి టాటా సఫారీ ఎక్సీలో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.